హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అసలు ఈరోజు జరగబోయే సీరియల్లో అసలు ప్రేమ ధీరజ్ని జాబ్లో జాయిన్ అవ్వద్దని ఎందుకు అంటుంది, అలానే ధీరజ్ జాయిన్ అయిన జాబ్లో అసలు ఏం జరుగుతుంది, అసలు తన ప్రాణం మీదకి వస్తుందా, అవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోదాం. ధీరజ్ అయితే తన కొత్త జాబ్కి రెడీ అవ్వడానికి వెళ్తూ ఉంటాడు. రెడీ అయిపోయిన తర్వాత ప్రేమతోటి ఇలా చెప్తుంటాడు, నేను వెళ్తున్నాను ప్రేమ జాబ్ చేయడానికి అంటుంటే, అప్పుడే ప్రేమ అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది, ధీరజ్ వద్దురా ఈరోజు నువ్వు వెళ్ళొద్దు అంటే, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, నేను అసలు జాబ్కి వెళ్ళడమే నీకు ఇష్టం లేదా అంటుంటే, లేదురా నాకు కన్ను అదురుతుందంటే, నువ్వు ఇవి కూడా నమ్ముతావా అని ధీరజ్ అంటుంటే, నేను మొన్నటిదాకా నమ్మేదాన్ని కాదురా, కానీ ఈ మధ్య నేను నమ్మాల్సి వస్తుంది, ప్లీజ్ వద్దురా వెళ్ళకు, ఈ జాబ్ కాకపోతే వేరే జాబ్ చూసుకుందాం అంటే, ఫస్ట్ రోజు నేను జాయిన్ అయిన ఫస్ట్ రోజే నేను జాబ్కి రాలేదంటే అసలు వీరికి జాబ్ చేయడం ఇష్టం లేదు అని జాబ్ నుండి తీసేస్తారు, ఎందుకు ఏం కాదులే నేను వెళ్తానులే అని ధీరజ్ అయితే ప్రేమతో తప్పించుకొని మరి జాబ్కి వెళ్తూ ఉంటాడు. క్యాబ్ డ్రైవర్గా జాయిన్ అయ్యి ఫస్ట్ ట్రిప్కి అయితే వెళ్తూ ఉంటాడు ధీరజ్. ఇంకా అక్కడికి వెళ్తుంటే ఒక పర్సన్ లేడీ అయితే అక్కడ బుకింగ్ చేయించుకుంటాడు. వాళ్ళ డాడీ అయితే వచ్చి అప్పుడు ధీరజ్తో ఇలా మాట్లాడుతుంటాడు, అదేంటి నువ్వు డ్రైవర్లా లేవే అంటుంటే, అప్పుడు ధీరజ్ వచ్చి, అవును సార్ నేను డ్రైవర్ని కాదు నేను స్టూడెంట్ని పార్ట్ టైం చేస్తున్నాను అంటుంటే, అవునా ఒకసారి నీ ఐడి ఇవ్వు, నీ ఆధార్ కార్డు ఇవ్వు అని ధీరజ్ నుంచి అయితే వాళ్ళ ఫాదర్ అయితే అవన్నీ ప్రూఫ్స్ తీసుకుంటూ ఉంటాడు. ఇంకా సరే అని ధీరజ్ అయితే వాళ్ళ లగేజ్ తీసుకొని కార్లో పెట్టబోతుంటే, నువ్వు ఆగు బాబు ఆగు ఒకసారి నీ ఫోటో తీసుకుంటానని వాళ్ళ ఫాదర్ అయితే ధీరజ్ ఫోటో కూడా తీసుకుంటూ ఉంటాడు. ఇంకా ధీరజ్ అయితే ఆ అమ్మాయిని ఎక్కించుకొని డ్రాప్ చేయడానికి వెళ్తుంటే మధ్యలో వేరే బుకింగ్ కూడా వచ్చి ఇంకొక వేరే వాళ్ళ అబ్బాయిలను కూడా ధీరజ్ అయితే ఆ క్యాబ్లో ఎక్కించుకోవాల్సి వస్తుంది. అదే టైంలో ఆ అబ్బాయిలు అయితే అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇదే ధీరజ్ అయితే చూస్తూ ఉంటాడు. చాలాసేపు వరకు ఆ అబ్బాయిలు అయితే అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తుంటే అమ్మాయి అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అమ్మాయి ఇంకా మెల్లగా ఏడుస్తూ ఉంటే అదే టైంలో ధీరజ్ అయితే ఒక్కసారిగా కార్ ఆపి వాళ్ళని కొట్టడానికి వెళ్ళిపోతూ ఉంటాడు.